కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఒక బంగారు భవిష్యత్తుకి బాటలు వేసే విధంగా ఉంటాయి. అందులో ప్రధానంగా పిఠాపురం పవన్ కళ్యాణ్ ఆయన గెలడం గతంలో 2019లో చూసాం. భీమవరం, గాజువాక 2 చోట్ల కూడా ఆయన నిలబడి ఓడిపోయిన సంఘటన. ఆ తర్వాత నుంచి పరిస్థితులు ఏ రకంగా మారి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. కానీ పిఠాపురానికి మహర్దశ పట్టింది. పిఠాపురానికి మహర్దశ పట్టిందంటే ఏం జరుగుతుంది, ఎందుకు పట్టింది? మత్స్యకారులండి, ఉప్పాడ ప్రాంత వాసులకి కన్నీటి గాథలు అన్నీ ఎన్ని కావు, ఎన్నో 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 కథలాలు. ఆ తీరం కోతకు గురైపోతుంటుంది, మత్స్య సంపద అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంటుంది, అసలు మత్స్య సంపద దొరికే పరిస్థితి లేదు. గంగపుత్రుల గగ్గోలు పెట్టిన సందర్భాలు ఎన్నో 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 ఎన్నో. వాటికి పరిష్కారం గతంలోని కూడా పరిష్కార మార్గాలు లభించినాయి. కానీ ఈయన వచ్చిన తర్వాత స్థాయి పెద్దది కాబట్టి, ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి పనులు వేగవంతం చేసే విధంగా, ఎలాంటి వాటికైనా సరే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా ఆయన హామీ ఇచ్చాడు అంటే దానికి కట్టుబడి ఉంటాడు, ఎంత దూరమైనా వెళ్తాడు. ఈరోజు మత్స్యకారులందరికీ కూడా కేరళ, తమిళనాడు, వివిధ రాష్ట్రాల్లోని మత్స్య సంపద వృద్ధి ఏ రకంగా చేయించాలి, ఏ రకంగా మత్స్యకారులు డెవలప్ అవ్వాలని దాని మీద ఒక ప్రత్యేకంగా వాళ్ళ శిక్షణా తరగతులకు పంపించిన నేపథ్యం. ఆల్రెడీ పంపించారు, వాళ్ళు వచ్చారు, ఆ రకంగా ముందుకు సాగుతున్నారు. ఇది కొత్త పరిణామం. ఎందుకంటే ఎంతసేపు కూడా సాంప్రదాయబద్ధంగా వచ్చే వాళ్ళు వేటనే నమ్ముకుండి బతుకుతున్న ఆ జీవితాలకి కొత్త వెలుగులు ఇచ్చే విధంగా ఆయన చర్యలు చేపడుతున్నారు. ఆ రకంగానే అడుగులు వేస్తున్న పవన్ కళ్యాణ్. అదిగో మనం చూస్తున్నాం కదా విజువల్స్ అన్నీ కూడా. వాళ్ళు ఆ ప్రాంతాలకు వెళ్ళి 60 మంది మొదటి విడత ప్రత్యేక బృందంగా వాళ్ళని పంపించారు. వీళ్ళు కొంతమందికి ట్రైనింగ్ ఇస్తారు. భవిష్యత్ కార్యాచరణ, ఆదాయం పెంపుపై అధ్యయనం. ప్రతి మనిషి జీవితంలో కూడా ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో ఆ కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందండి. ఉదయం లేచిన దగ్గర నుంచి అరే ఈరోజు తిండికి ఏం సంపాదించాలరా, పిల్లడి ఫీజు ఎలా కట్టాలరా, ఇంటి అద్దె ఎలా కట్టుకోవాలరా, మన జీవితం ఎలా గడాలరా, జేబులో 100 రూపాయలు లేవు, ఎలాగ బతకాలి, పూట ఎలా గదాలి, పాపం వాళ్ళ పస్తులు ఉంచాలా అని బిక్కుమంటూ దినదిన గండంతా బతుకుతున్న జీవితాలకు ఆదాయ వనరులు కానీ మనం కానీ చూపిస్తే మన ఫోటో పెట్టుకుంటారు జీవితంతో అంతా. ఇప్పుడు మనం ఫోటో ఆ రకంగా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే చెయ్యాలని ఒక దృక్పథం ఉండాలి, చెయ్యాలి అనే తపన ఉండాలి, ఏదో సాధించాలి అనే కసి ఉండాలి. ఇవి ఉంటే ఎవరో ఆపలేరు. అది ఎంత దూరమైనా సరే అది వెళ్తుంది. ఉప్పాడ మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట. జీవనోపాధిని పెంచేందుకు ఆధునిక పద్ధతులు ఇంప్లిమెంట్. శిక్షణతో మారనున్న వాళ్ళ జీవితాలన్నీ కూడా ఈ శిక్షణతోనే జీవన ప్రమాణాలు మారుతున్నాయి. ఉప్పాడకు విశాలమైన సముద్ర తీర ప్రాంతం, చేపల వేట ఉప్పాడ మత్స్యకారుల జీవనాధారం. మత్స్యకారులు ఆదాయం పెంచేలా కొత్త ప్రణాళికలు. ఉప్పాడ మత్స్యకారులతో 100 రోజుల ప్రణాళిక అమలు చేశారండి. 100 days ప్రణాళికలు ఇవి. ఇక 3 రోజుల ట్రైనింగ్ అయిపోయింది, వాళ్ళు వచ్చారు. ఇక వీళ్ళకి మహర్దశ పట్టనుంది. సో ప్రతి ప్రాంతంలోని కూడా ఒక్క పిఠాపురం అనే కాకుండా మిగతా రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ స్థానిక ఇబ్బందికర పరిస్థితులు ఆ ప్రాంతంలో వ్యాపార రంగంలో అవనియండి, లేకపోతే సాంప్రదాయమైన వృత్తి రంగంలో అవనియండి, ఏదైనప్పటికీ కూడా ఆదాయ వనరులు ఎప్పుడైతే సామాన్య ప్రజలకి అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా ప్రణాళికలు తీసి వాళ్ళకి ప్రతి ఒక్కరిలోని కూడా ఒక తెలియని శక్తి ఉంటుంది. అది తెలుసుకోలేకపోవడమే వాళ్ళు బ్యాడ్ లక్ అనుకోవాలి. ఆ శక్తి ఏంటో తెలిసిన రోజుని ఎవరు దాన్ని ఆపలేరు. లైక్ హనుమంతుడు, ఆంజనేయ స్వామి శక్తి అతనికి తెలియదు. ఆయన ఏదో పండు అనుకుండి వెళ్ళడం అవన్నీ మనం సినిమాల్లో చూసారా. ఎలాంటి ఆంజనేయుడు లాంటి బలవంతుడు ఇంకా ఉంటాడా భూమి మీద? ఆయన శక్తి ఆయన తెలియనంతసేపు కూడా ఏదో అమాయకంగా ఉండేవాడు. ఒక్కసారిగా ఒక దూకేసరికల్లా దేన్నన్నా సరే పిండి చేసే అంత అతి బలవంతుడు. శక్తి తనకు తెలియనంత వరకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అందరికీ సుపరిచితంగా ఉండేవి సినిమాలు అందరూ చూస్తుంటారు, అందరికీ తెలుసు. పిల్లలందరూ కూడా ఆంజనేయ పుత్రుడివి ఇవి సీరియల్స్ అవి చూస్తుంటారు కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా నేను అందుకని అర్థమయ్యే భాషలో నేను చెప్పాను. ఇప్పుడు దేవుడికి సంబంధం అని కాదు. సో ఆ శక్తి తెలిసిన తర్వాత ఎవ్వరూ కూడా దాన్ని ఆపలేరు. అంతే ప్రతి మనిషిలోని కూడా, ప్రతి జీవితంలోని కూడా ఎలాంటి వాడవనియండి, ఆడికి డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, లేకపోతే కడు పేదరికంలో ఉన్నా వాళ్ళకైతే ఏదో ఒకటి ఉంటుంది.
దాన్ని కానీ కరెక్ట్గా మనం పించేసి పట్టుకోగలిగితే, దాని మీద పదును పెట్టగలిగితే ఎక్కడికో వెళ్ళిపోతానలో ఎటువంటి సందేహం లేదు. అదే ఈరోజు ఉప్పాడ మత్స్యకారులు దశాబ్దాల తరబడి నేను ముందు చెప్పినట్లుగానే వాళ్ళకి అన్నీ ఉన్నాయి, కానీ ఏది కూడా కంచం వరకు రావట్లేదు. సముద్రం తీర ప్రాంతం ఉంది, విశాలమైన తీవ్ర ప్రాంతం ఉంది. ఎప్పుడు కోతకు గురవుతుందో తెలియదు, ఎప్పుడు ఆ రోడ్లు పోతాయో తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్న డస్ట్బిన్లో తయారు చేస్తున్నారు సముద్ర తీరాలన్నింటినీ కూడా చాలా వరకుని. అదే పరిస్థితి వాళ్ళది కూడా. సో ఆదాయ వనరులు ఎలాగా పెంచాలి, ఇంకా ఏ రకంగా వాళ్ళు అభివృద్ధి చేయాలి అంటే ఇది ఒక్క పవన్ కళ్యాణే అని కాదు, అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో ఏదో ఒకటి ఉంటుంది. దాన్ని పట్టుకోగలిగే శక్తి నాయకుడికి ఉండాలి. ఉన్నప్పుడు ఆ ప్రాంతం బాగుపడుతుంది, ఆ ప్రాంతం వల్ల రాష్ట్రం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం వల్ల దేశం బాగుపడుతుంది. సో ఇదంతా కూడా లింక్. సో దాన్ని మనం పక్కాగా అమలు జరపగలిగితే, లైక్ ట్రాక్ అండి, రైల్వే ట్రాక్ సమాంతరంగానే ఉంటాయి. అది ఉన్నంతసేపు కూడా రైలు అద్భుతంగా ఉంటుంది. ఏ చిన్నది అయిందనుకోండి ముందుకెళ్ళి సాగే పరిస్థితి ఉండదు, యాక్సిడెంట్ అయిపోద్ది. ఇది కూడా అంతే జీవితం. రాష్ట్రం, దేశం ఇవన్నీ కూడా ఒక సమాంతరంగా ప్రయాణించాల్సిన అవసరం ఉంది. పల్లెల దగ్గర నుంచి కూడా, అది గిరి ప్రాంతాలు అవనియండి, మత్స్యకార ప్రాంతాలు అవనియండి, పల్లెలు అవనియండి, మహానగరాలు అవనియండి, మున్సిపాలిటీలు అవనియండి, ఇవన్నీ కూడా ఒక సమిష్టిగా ముందుకు అలా సాగుతూ వెళితే అద్భుతాలు వేరు, ఆ వండర్స్ వేరు. అదే పిఠాపురంలో మొదలయ్యింది, కొనసాగుతుంది. దీన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా వాళ్ళు కూడా వెళ్ళాలి అని పవన్కి జేజేలు పలుకుతున్నారు. ఇక మన డిబేట్ విషయానికి వెళ్తే, జగన్ స్ట్రాటజీ వైసీపీ కొత్త ఊపు